ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 20వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 20వ తేదీ గురువారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అదృష్టంతో ఈ రోజు మీరు అన్ని పనులలో కూడా ముందంజలో ఉండబోతున్నారండి. ఊహించని విధంగా చక్కటి లాభాలను పొందగలుగుతారు. అన్నింటా మీరు కోరుకున్న విజయాలను అయితే పొందగలుగుతారు. ఎంతో చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని కార్యాలు కూడా రాణిస్తాయి. మీ చేతి నిండా మీరు కోరుకున్న విధంగా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జలపగలుగుతారు. రోజు చక్కటి అదృష్టం మీ చేతిలో ఉండబోతుందండి. మీరు ఊహించని స్థాయిలో చక్కగా లాభాలు రాబోతున్నాయి. ఎంతో చాకచక్యంతో ఆర్థిక లావాదేవీలను జరిపి పెట్టుబడులను అయితే పెట్టగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఎంతో బాగుంటుంది. చక్కగా కుటుంబ వాతావరణం ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఈ రోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా మీరు తీసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు మీరు ఊహించని స్థాయిలో 100 రెట్లు లాభం అయితే మీకు రాబోతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావటం వల్ల వాటిని పెట్టుబడుల రూపంలో కూడా మీరు పెట్టుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. గతంలో ఏవైతే పనులను పెండింగ్ లో పెట్టారో వాటన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడానికి చక్కటి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయి. ఏ విధంగా చూసినప్పటికీ కూడా మీకు కలిసొచ్చే కాలంగా ఉండబోతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉండడమే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంతో చురుగ్గా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుంది. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుందండి. ఈ రోజు మీరు ఊహించని స్థాయిలో కొన్ని అవకాశాలు అయితే మీకు చేయి అందుకోబోతున్నాయి. చక్కటి వాతావరణంలో మీరు ఆ పనులన్నిటినీ పూర్తి చేయగలుగుతారు. ఎన్నడూ లేని విధంగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మీకు లభించే ప్రోత్సాహం మిమ్మల్ని మరింత ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా మీరు ప్రతి పనిని కూడా వారి యొక్క సహాయ సహకారాలతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పనిలో చేయి పెట్టినప్పటికీ కూడా అది మీకు రాణింపుగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ బంధుమిత్రులను అయితే కలుసుకోబోతున్నారండి. అంతేకాకుండా మీ మనసుకి ఇష్టమైన వారైతే మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేదంటే మీ స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారితో మీకు ఈరోజు ఎక్కువ సమయం గడిపే అవకాశం అయితే ఉంటుందండి. అది మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ఇష్టమైన స్థలాలకు వెళ్ళటం కానీ, ఇష్టమైన విషయాల గురించి మీరు చర్చించుకోవడం కానీ, ఇటువంటి విషయాలలో మీరు మానసికమైన ఆనందాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. అయితే మీరు గతంలో ఏదైనా చికాకులను ఎదుర్కొంటే వాటి తాలూకు లావాదేవీల కోసం మాత్రం మీరు కాస్త సమయాన్ని అయితే ఈరోజు వెచ్చించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఇష్యూస్లో మీరు ఇరుక్కున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా మీరు ఫైనాన్షియల్ మ్యాటర్లు మాట్లాడుకునేటప్పుడు కానీ, అటువంటి విషయాలు ఏమైనా చిక్కులు మీకు ఉన్నట్లయితే వాటి గురించి ఇప్పుడు చర్చించుకోవడానికి అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా వాటి గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోవడానికి కూడా ఈరోజు మీరు దానికోసం కొంచెం సమయాన్ని అయితే వెచ్చించగలుగుతారు. ప్రతి పని కూడా మీకు అనుకూలవంతంగానే ఉంటుందండి. ఆలోచించే అవసరం లేకుండా మీరు ప్రతి విషయాన్ని కూడా ఎంతో చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. సునాయాసంగా మీరు అన్ని విషయాలలో కూడా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ముందుగా మీరు మీ యొక్క మాట తీరును ఎంతో మెలకువతో మాట్లాడగలుగుతారండి. ఈరోజు ఆలోచనాత్మకమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా మీకు చక్కటి శుభ ఫలితాలను ఇవ్వడానికైతే మీకు ఉపయోగపడుతుంది. ఎవరైతే మీకు మీ పెద్దలు ఉన్నారో, మీ తల్లిదండ్రులు కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా కొన్ని ముఖ్యమైన సలహాలు అయితే మీ జీవితానికి సంబంధించినవి మీరు తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మీకు రాబోయే భవిష్యత్తులో మీరు మంచిగా మీ యొక్క భవిష్యత్తు మంచిగా ఉండడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి కావలసినంత సహాయాన్ని అయితే అది కూడా అందిస్తుందండి. ముఖ్యంగా మీరు కొన్ని ఆర్థిక లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. అంటే అనుకోని రీతిలో కొన్ని బిజినెస్ వ్యవహారాలు కానీ మీ చేతికి రావడం కానీ, లేకపోతే మూడో పర్సన్ ఎవరైతే ఉంటారో మీకు తెలియకుండానే మూడో వ్యక్తి ద్వారా మీకు కొన్ని ఉపయోగకరమైన పనులు జరగడం
పెరగటం కానీ, మీ యొక్క బిజినెస్ వ్యవహారాలు మీ దగ్గరికి రావటం కానీ అవి కూడా మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. వాటి పరంగా కూడా మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఎంతో చక్కటి యోగదాయకంగా ఉండబోతుంది. కలలో కూడా ఊహించని విధంగా మీకు అదృష్టం అయితే తలుపు తట్టబోతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. గతంలో ఏవైతే ఒడిదుడుకులను చికాకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడి మీ పనులన్నింటినీ ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థాయిలో మీ యొక్క ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. స్థిర చర ఆస్తులను కూడా మీరు చక్కగా సంపాదించుకుని మీ ఒక స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుందండి. అనుకోని రీతిలో అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరులు కావడం ఖాయం అనటంలో ఎలాంటి సందేహము లేదు. అన్ని రకాలుగా యోగం అయితే మీకు అనుకూలంగా ఉండబోతుందండి. ప్రతి పని కూడా మీకు విజయం వైపుకే దారితీస్తుంది. మీరు తీసుకునే ప్రత్యేకమైన నిర్ణయాల వల్ల మీకు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా చక్కటి గౌరవప్రదమైన స్థానం అయితే మీకు లభించబోతుంది. మీరు చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో ప్రశంసనీయంగా మీ యొక్క ప్రవర్తన అయితే ఉండబోతుందండి. అన్నింటా మీరు ముందంజలో ఉండడమే కాకుండా చక్కటి వాక్చాతుర్యంతో మీ పనులన్నిటినీ ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఈరోజు చక్కటి యోగదాయకమైన రోజనే చెప్పవచ్చు. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీరు వెనుతిరిగి చూసుకునే అవకాశం అయితే లేకుండా ప్రతి పనిలో కూడా విజయం వెన్నంటే ఉంటుంది. మీరు ముందంజలో ఉండి అన్ని పనులను ఎంతో చాకచక్యంతో చక్కబెట్టగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా అన్ని రకాలుగా మీకు ఎంతో అనుకూలత అనేది ఉండబోతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకునేటప్పుడు మీ యొక్క తల్లిదండ్రులను కానీ మీ పెద్దలను కానీ వారి సలహాల మేరకు మీరు తీసుకోవటం వల్ల మీరు చక్కటి లాభాలతో మీ రోజునైతే ముగించగలుగుతారు. అంతేకాకుండా కొన్ని విషయాలలో మీరు వారి యొక్క సలహా మేరకు వెళ్ళడం వల్ల కొన్ని ప్రమాదాల నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారండి. ఈ రోజు మీరు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం, కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనటం, అంతేకాకుండా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం ఈరోజు మీకు జరుగుతుందండి. అది కూడా మీ యొక్క జీవితానికి ఎంతగానో మేలు చేయబోతుంది. అంటే మీ ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, లేదంటే మీ వ్యాపార విషయంలో కానీ, లేదంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ అవి మీకు ఎంతగానో ఆ సలహాలు కానీ ఆ చర్చలు కానీ మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. చక్కటి లావాదేవీలతో అన్ని రంగాలలో ఉన్నవారు కూడా ముందంజలో ఉండబోతున్నారండి. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా మీ పనులన్నిటినీ మీరు చక్కగా చక్కబెట్టుకొని మీరు ప్రతి పనిలో కూడా విజయం బాట వైపు వెళ్ళగలుగుతారు. అయితే మీ యొక్క ఎదుగుదలను చూసి వారవలేని వారు మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా మిమ్మల్ని కించపరచాలని కానీ, లేదంటే మీ యొక్క వ్యవహారాలన్నింటినీ చెడగొట్టాలని కానీ, లేదు మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నం చెయ్యాలని కానీ ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు అటువంటి వారి విషయంలో మాత్రం జాగ్రత్తనైతే మీరు వహించవలసి ఉంటుంది. అటువంటి వారు మీకు ఎవరైనా ఎదురైనప్పుడు మీరు వారి మాటలను లక్ష్య పెట్టకుండా, అంతేకాకుండా వారికి కాసింత దూరంగా ఉండి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలత చాలా అధికంగా ఉంటుందండి. మీరు రాయబోయే పోటీ పరీక్షలలో కానీ, మీరు రాయబోయే విదేశీ విద్య కోసం పరీక్షలలో కానీ, లేదంటే మీరు తరగతి గదిలో పరీక్షల కోసమైనా కానీ రాసే వాటన్నిటిలో మీకు మంచి ఉత్తీర్ణత శాతం రావడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు, మీ గురువుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత స్థాయికి, ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిదండ్రుల మాటలను కానీ, మీ గురువుల మాటలను కానీ పక్కకు పెట్టి మీ సొంత నిర్ణయాల మీద మీరు వెళ్లకుండా వారి యొక్క ఆదేశాల మేరకు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారండి. అయితే ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ సమయాన్ని వృధా చేసే వారి పట్ల మీరు తగుపాటి జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో
చక్కటి వాతావరణంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి మీరు అన్ని రకాలుగా మీ పనులు అయితే పూర్తి చేయడమే కాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటిలోనూ మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అంతేకాకుండా మీరు మీ యొక్క పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. సకాలంలో మీ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంగా ముగించటం వల్ల మీ పై అధికారుల నుంచి, మీ ఉన్నతాధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది. మీ సహ ఉద్యోగుల నుంచి కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ యొక్క వాతావరణం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఊహించని విధంగా మీకు ఆకస్మిక ధనలాభం వస్తుందండి. ఏ వైపుగా చూసుకున్నా కూడా మీకు లాభాలతో రోజైతే ముగుస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీరు సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. చక్కటి రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. ఎంతో యోగదాయకంగా అయితే అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. పెట్టుబడులు మరింత ముందంజలో ఉండబోతున్నాయండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో ఎంతో లాభాలు అయితే రాబోతున్నాయి. ప్రతి వ్యాపారం కూడా ముందంజలో ఉండబోతుందండి. దీంట్లో మీ వ్యాపారం ఎంతో అనుకూలంగా సాగుతుంది. అంతేకాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలతో, చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ మార్కెటింగ్ యొక్క మెలకువలతో మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందంజలో ఉంచగలుగుతారు. చక్కటి యోగదాయకమైన రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను మీరు వేసుకోగలుగుతారు. మీ వ్యాపారం చక్కటి లాభాలతో ముందుకు వెళుతుంది. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఊహించని స్థాయిలో మీరు చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. ఎంతో అనుకూలంగా మీ రోజు అయితే ఉండబోతుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీకు చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగినులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం లేకుండా ఎంతో చాకచక్యంతో మీ పనులన్నిటినీ సమయానికంటే ముందే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. సహ ఉద్యోగులతో మంచి వాతావరణంలో మీ రోజును గడపగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును, అంతేకాకుండా ప్రోత్సాహాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ప్రతి విషయాల్లో కూడా మీరు ముందంజలో ఉండబోతున్నారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఎంతో ఈరోజు యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయం వైపుకే దారితీస్తుంది. మీ వ్యాపారం ఎంతో ముందంజలో ఉండబోతుంది. చక్కటి ఆర్థిక లాభాలతో మీ రోజైతే ఉంటుంది. ఊహించని రీతిలో మీకు లాభాలు అయితే రాబోతున్నాయి. మీ ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు వ్యాపారంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీరు మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. మీరు కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీరు కోరుకున్న స్థాయిలో మంచి ఉద్యోగాన్ని అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈరోజు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి. కాసింత మీరు దానిపై శ్రద్ధ పెట్టి మీరు ప్రయత్నిస్తే మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి భార్యాభర్తలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క మద్దతు అనేది లభిస్తుంది.
చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమికుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలత అనేది ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే మీ యొక్క నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీకు చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఎవరైతే స్థిర చర ఆస్తుల కోసం అంతేకాకుండా కోర్టు వ్యవహారాల కోసం సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం, అన్ని రకాలుగా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. ఆర్థికంగా చక్కటి లావాదేవీలను జరుపుతారు. చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ రాశి వారు ఈ రోజు ధరించవలసిన రంగు ముదురు పసుపు వర్ణమండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటానికి నానబెట్టిన బెసలు, బెల్లము కలిపిన ఆహారాన్ని గోమాతకు తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.